ఇప్పుడే అందిన వార్త తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎలక్షన్ తేదీలు ముహూర్తం ఖరారు సీఎం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ఎన్నికలు నిర్వహించొద్దని ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం. బీసీ కులగణన రిజర్వేషన్లో ఫైనల్ చేయడానికి కనీసం 4-5 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వచ్చారు. అయితే ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే దీంతో వచ్చే ఏడాదిలో జనవరిలో పంచాయతీ మున్సిపాలిటీ వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలన వచ్చే ఏడాది జనవరిలో ముందు సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, చివరికి మున్సిపల్ ఎన్నికలు వెంటనే నిర్వహించేందుకు సర్కారు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈలోపు బీసీ జనాభా లెక్కింపు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా బీసీ కులగణన చేపట్టి స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ శాతం 42% పెంచేందుకు చట్ట సవరణ చేయాలని తీసుకుంది. అయితే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం 4-5 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేసినట్లు తెలిసింది. అప్పటి వరకు గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుందని, జూలై మండల పరిషత్ చైర్మన్, జడ్పీ చైర్మన్ పదవి కాలం ముగియగానే వాటిని సైతం స్పెషల్ ఆఫీసర్లు నియమిస్తాం. ఇక మున్సిపాలిటీ పాలకవర్గం పదవి కాలం వచ్చే ఏడాది జనవరిలో ముగియగానే అక్కడ సైతం ప్రత్యేక అధికారులు నియమిస్తామని సీఈఓలోని ఒక అధికారి అయితే వెల్లడించారు. కొత్త బీసీ కమిషన్ అయితే కులగణన అయితే చేయబోతున్నారట. మొత్తానికి టైం పట్టబోతుంది. ఇక కొత్త ఎన్నికల కమిషనర్తో సెర్చింగ్ అయితే చేయబట్టబోతున్నారు. ఇక దాంతోపాటు 30 రోజుల్లో కంప్లీట్ చేయాలని సర్పంచ్ ఎన్నికలు ఒకసారి, స్థానిక సంస్థలు ఎన్నికలు మరోసారి, మున్సిపల్ ఎన్నికలు ఇంకోసారి నిర్వహించడం వల్ల పలు ఇబ్బందులు తలెత్తాయని, దీనివల్ల పాలనపై కాకుండా రాజకీయాలపై అధికార పార్టీ ఫోకస్ పెట్టాల్సి వస్తుందని, అలాగే ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలుకు సైతం బ్రేకులు పడతాయని, అందుకే 30 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఒకదాని